దేవునికి సకల ఘనత మహిమ ప్రభావములు చెందుగాక. ఈ కొత్తగా ఎప్పుడు ఈ దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం అంటాడు వినా, ఎందుకంటే మనము ఆవుగింజ చిన్నదైనప్పటికీ, కూరగాయ మొక్కలలో చిన్నదైనప్పటికీ, అది నాటినప్పుడు అది చుట్టుగా పెరిగినప్పుడు దాని కొమ్మల కింద దేవదూతలు వచ్చి, ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయట. దీని అర్థం చాలాసార్లు చెప్పాను. దీని అర్థం ఏమంటే, ఆకాశ పక్షులు అంటే ఎవరు? దేవదూతలు. అంటే ఇది ప్రతి ఉపమానంలో ఏమున్నాయి? స్వర్గలోక మర్మాలు, పరలోక మర్మాలు ఉన్నాయి. ఈ ఉపమానంలో మర్మం ఏమంటే, ఆరోగ్యం చిన్నదైనప్పటికీ అది పెరిగి పెద్దదైనప్పుడు దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయి అనేది చిన్నపిల్లలు చెప్తాడు, ఏ రైతులు అనేది చెప్తాడు, చదువుకోని రైతులు అనేది చెప్తాడు, ఏకి చేసినా అంతే కదా. కానీ దీంట్లో పరలోక మర్మం ఏముందంటే, ఆరోగ్యం అంటే ఏంటిది? దేవుని ఆత్మ అనే విత్తనం. ఆ విత్తనంలో మనం వేసుకొని అది ఇప్పుడు ఫలిస్తుంది. మన అహం చనిపోవాలి, నాకు అన్ని తెలుసు అన్న అహం చనిపోతే అది పెద్దదైనప్పుడు మనకు ఎవరుంటారు? నివాసం ఉంటారు ఆకాశ పక్షులు. అంటే దేవుని దూతలు వచ్చి మనలో నివాసం ఉంటారు. అంటే ప్రతి మనుషునికి చిన్నపిల్లల దేవుని దూతలు ఎవరు చూస్తుంటారని చెప్పాడు యేసయ్య. చిన్నపిల్లల దేవుని దూతలు ఎవరు చూస్తారని చెప్పారు యేసయ్య. తండ్రి అయిన దేవుడిని చూస్తుంటారు, వాళ్ళు రాని అంటే ఆ దగ్గరికి వాళ్ళు ఆటంకపరచబడి. అంటే చిన్నపిల్లప్పుడే మనకు దేవదూతలు ఇచ్చారు, మరి వాళ్ళు ఉంటారా? ఉంటారా? నీకు అలా చేసిన దేవదూతలు నీకు ఉంటారు. కాకపోతే వాళ్ళ మాట మనం వినకపోతే వాళ్ళు అసలు ఇంకా వాళ్ళ గింజ రూపంలోనే ఉంటాయి. ఇంకా గింజ రూపంలో ఉంటాయి. గింజ మొలకెత్తాలా? మొలకెత్తాలంటే మన అహం కావాలా? నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. మా తల్లిదండ్రులే క్రైస్తవులు, వాళ్ళు పెద్ద పెద్ద చర్చలకు పోయినారు, నేను బిషప్ని, నేను రెవరెంట్ని. రెవరెంట్ అంటే ఎవరు? పూజంపదగిన వాడు. పూజంపదగిన వాడు ఎవరని చెప్పాడు యేసయ్య? ఆ దేవుడిని తప్ప నువ్వు ఎవరిని పూజించింది, ఎవరిని ఆరాధించిందని చెప్పినాడు. అసలు యేసయ్యనే తను ఎవరైనా తను చెప్పుకోలేదు. ఇప్పుడు వచ్చిన పిట్టలంతా పిట్టలే కదా, మనుషులందరూ ఇప్పుడు పూజంపదగిన వాళ్ళు ఐదారు అని పిలుచుకుంటారు. ఇది చాలా తప్పు. దేవుడికి చెందాల్సిన సకల ఘనత మహిమ ప్రభావం ఆయనకి మనం ఇవ్వాలి. నేను ఎందుకు చెప్తానంటే మాట పొరపాటున ఏంటంటే పొరపాటు చిన్నపిల్లడు అయినప్పటికీ ఎంత బాగా చెప్తాడు అని మీరు అనుకుంటే దేవుడు నన్ను వెంటనే ఏం చేస్తాడు? తంతాడు నన్ను. మనము వాక్యం చెప్పేది మన శక్తి. నేను బైబిల్ స్కూల్లో చదువుకున్నాను, నేను తెలుగు కాలేజీ చదువుకున్నాను, కానీ నేను చదువుకున్నాను బైబిల్ స్కూల్ అయితే చదవలే, అక్కడ ఆ ట్రైనింగ్ తీసుకున్నా, ఈ ట్రైనింగ్ తీసుకున్నా అని కొంతమంది. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు బైబిల్ చదువుతున్నాను, నేను మోకాళ్ళు అరిగిపెట్టుకు ప్రార్థన చేస్తాను. నోరు చెప్తున్నాను అరిగిపెట్టుకు ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయడం అన్నాడు. కానీ ఈ మోకాలు అరిగిపెట్టట్టు కానీ ప్రార్థన చేయమని మాత్రం దాని పేరు. యేసయ్య బైబిల్లో ఏదైనా చెప్పబడిందంటే దాని అర్థం ఒకటి ఉంటుంది, మనం తీసుకునే అర్థం ఒకటి ఉంటుంది. మనం ఆత్మలో కనుక నింపబడకపోతే మనం ఏం పాడతాం? మన సండే స్కూల్ పాట పాడింది. ఏం పాట? అందరు పాడారా? ఆమె పాడి అపరాధిని యేసయ్యా కృప చూపుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపుమయ్యా. ఈ పాట పాడింది. నేను అమ్మ అపరాధి అన్నా, ఏంటి నాకు అనిపిస్తున్నాను అన్నాను. ఎవరో కాదు, మన కీర్తనే, మన పైన ఆధారపడ. అంటే మన పాటల్లో కూడా మనము దేవుణ్ణి హేళన చేస్తున్నాము. అంటే నీ పాపములన్నీ క్షమించి నువ్వు పవిత్రపరిచి ఆదాము చేసిన పాపము, ఆ పాపం వల్ల దేవుడు దేవుడు ఆత్మ మన నుంచి దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ యేసయ్య వచ్చి మనలో సత్యస్వరూపమైన దేవుని ఆత్మ మీతో మీ దేవుడిని నేను పంపిస్తున్నాను మీకు, ఆయన మీతో ఉంటాడు, మీ లోపల ఉంటాడు. ఆదాము ఎట్లా లోపల ఉన్నాడో అట్లా మీ లోపల ఉంటాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధులు
అని చెప్పినప్పుడు మనము ఇంకొక మాట కూడా మునపటి వేసి ఏర్పడాల్సింది నువ్వు. మనము దేవుడికి ఏమైందాము, నువ్వు తండ్రి చిత్తం నెరవేరిస్తే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు ఒక మహారాజు అయిండాలా, ఒక మహారాణి అయిండాలా, ఒక యువరాజు అయిండాలా, ఒక యువరాజు అయిండాలా. లేదు నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నేను ఆ కులంలో అసలు కులాలు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు ఏర్పాటు చేశాడా? మనుషులు వాళ్ళ సౌలభ్యం కోసం సెక్షన్లు గ్రూప్లు, ఇప్పుడు స్కూల్లో ఎట్లయితే సెక్షన్లు పెట్టున్నారో చెప్తారా? మీరు క్లాసులు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? ఎన్నో క్లాసులు చదివేది నైన్తా? 10th పోతున్నావా? 9th. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 2 సెక్షన్లు ఉన్నాయి. ఎందుకు 2 సెక్షన్లు ఉన్నాయి? ఏ సెక్షన్, బి సెక్షన్. ఎందుకు? గ్లోరీ టు గాడ్. ఎందుకు 2 సెక్షన్లు ఉన్నాయి? ఒకే సెక్షన్ పెట్టచ్చు కదా. ఎందుకు అనుకుంటున్నావు? నాకు చెప్పు పెద్దవి. మామూలుగా ఇన్ని సెక్షన్ ఎందుకు పెడతారు? అట్లాగా చాలా మంది ఉన్నారు ఒకే సెక్షన్లో. అందరికీ వాళ్ళ క్వశ్చన్ అడుగుతారా? ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఒక నిమిషం పడితే ఒక 100 మంది ఉన్నారు ఒకే క్లాస్లో. ఆ 100 మంది వాళ్ళ క్వశ్చన్ అడిగి వాళ్ళకి చెప్పేటప్పటికి అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? టీచర్ అనే వాళ్ళు వచ్చి టకటక వాళ్ళు తెలిసి చెప్పేది వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా కొంతమంది సెక్షన్ చేస్తారంటే వీళ్ళను చూసుకోవడం వీళ్ళకి ఈజీగా వీలుతుంది. ఒక్కొక్కరితో నేను మాట్లాడగలుగుతా. ఇప్పుడు కీర్తనతో మీ పేరు ఏంటమ్మా? సాయి తేజతోటి న్యూ సిస్టమ్ కూడా పనిచేస్తున్నారు. మీ అందరితో నేను ముఖాముఖిగా మాట్లాడగలుగుతాను, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? మనకు వాక్యము మన దగ్గరకు వచ్చేట్టు ఉంటుంది. అంటే దేవుడే వచ్చి మనతో మాట్లాడుతున్నంత దగ్గరకు ఉంటుంది. అదే ఒక 2000 మంది ఉన్నారు గుంపులో పోయింది. అప్పుడు కొంతమంది నిద్రపోతుంటారు, సడన్గా హల్లెలూయా అంటే వాళ్ళు వేసుకొచ్చుంటారు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. మళ్ళీ లైన్లు కట్టుకుంటారు. లాస్ట్లో ప్రార్థన చేసుకోవడానికి ఎవరు ప్రార్థన చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎట్లా చేస్తారు? మధ్యలో మనం పని చేస్తామా? నువ్వు నిద్రపోతామా? మళ్ళీ మనం పని చేస్తామా? అన్నీ చేస్తాం కదా. ఎడతెగక ఎట్లా చేస్తాం ప్రార్థన? అర్థం ఏంటంటే ప్రార్థన అంటే ఏంటిది? నీవు దేవునితో జరిగే సంభాషణ. నువ్వు దేవుడితో మాట్లాడాలా, దేవుడు నీతో మాట్లాడాలా. లూకా 12:12 ఏముంటుందంటే మాట్లాడేది మనమైనా కానీ చదువుతాం. లూకా 12:12 మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ ఘడియలో మీకు నేర్పును. ఎవరు నేర్పుతారు? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ సెక్షన్ చేసుకుంటున్నారు కదా. ఈ సెక్షన్లో ఇప్పుడు కీర్తన అయిపోయింది. 2 సెక్షన్లు ఎందుకు చేస్తున్నారంటే సాహిత్యం ఏం చెప్తుందంటే బాగా చదివి వాళ్ళు ఒక గ్రూప్ వేస్తారంటే వాళ్ళంతా బాగా చదువుతుంటారు. వాళ్ళందరికీ కొంచెం ఫాస్టులు చెప్పేయచ్చు. బాగా చదివిన వాళ్ళు ఒక దగ్గర వేస్తారంటే వాళ్ళకు వేరేలాగా కొంచెం లోతుగా చెప్పచ్చు, లేకపోతే వదిలేచ్చు కూడా అని చెప్పింది కరెక్ట్గా అయిండొచ్చు. ఇప్పుడు ఏ గడియలో ఏం చెప్పాలనేది ఎవరు చెప్పాడంటే దేవుడే చెప్పాడు. ఇప్పుడు దేవుడిని ఏం చేస్తాడంటే మనం బాగా చేస్తాం. ఎప్పుడు చేస్తారంటే మనకు ఇవన్నీ ఎక్కడో జ్ఞానమంతా ఇంతకుముందు వాడు వెతుక్కోవాల్సి వచ్చేది. ఒకసారి టీచర్ దగ్గర పోయి కూర్చుంటే గురువు దగ్గర పోయి వాళ్ళ కాలంకి విద్యాభ్యాసం చేసి విద్యాదానాన్ని పొందుకునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఏం లేదు, ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఇంటర్నెట్ ఉంటే మనము ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇది ఫస్ట్ మనం ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. దేవుణ్ణి ఎవరు ముడుపుకలు చేసినారు అసలు అని నేను ఎందుకు ఏంటో ఇప్పుడు నా అనుమానం ఎక్కడ వచ్చిందంటే యేసయ్య తనకు తాను దేవుడని తను చెప్పుకోలేదే. నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను, నేను నా చిత్తం కాదు కదా నేను నెరవేర్చడానికి. యేసయ్య దేవుడని తను చెప్పుకోవాలంటే మనకు పరలోక మర్మాలు చెప్పాడు,
మనకు ఆజ్ఞలు చెప్పినాడు, మనం ఒక మనిషిగా ఎలా జీవించాలో చెప్పినాడు. ఇవన్నీ చేయకుండా యేసయ్య చెప్పినట్టు మర్చిపోయి మీకు కొన్ని చెప్తాను. ఏమో చెప్పినాడు? నువ్వు నీతి యావత్తు నువ్వు నెరవేర్చవలసినది. ఎప్పుడు బాప్తిస్మ యోహాను చెప్పాడు, నీతి యావత్తు నువ్వు అంటే నీ కుటుంబ నీతి, నీ ఊరి నీతి, నువ్వు ఉండే ఆ ప్రాంతం నీతి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఇండియా దేశంలో ఉన్నాం. ఆ నీతి, ఇంకా ఏమేమి నీతి ఉన్నాయో ప్రతి ఒక్కటి, నీ ట్రాఫిక్ నీతి. నువ్వు ట్రాఫిక్ నువ్వు మనిషి అయినప్పుడు మనుషులాగా జాగ్రత్తగా నడవకూడదు, గాడిదలాగా అడ్డగా నడవకూడదు. ఒక లైన్లో పోవాలంటే ఆ లైన్లో పోవాలి, ఇంకొక లైన్లో బైకులు రాకూడదు, కారు. ఇవన్నీ ప్రతి నీతి. కాపీ కొట్టకూడదు. ఊరికి ఏదైనా ఇస్తే, స్కూల్ పిల్లలు చెప్తారు మంచి స్కూల్లో, ఊరికి ఎవరైనా ఇస్తే తీసుకోవద్దండి. మంచి స్కూల్లో పోతే వాళ్ళు చెప్తారు. అయితే ఈ వేరే స్కూల్స్లో ఏమంటే ఏమి ఇచ్చినా తీసుకోండి అంటే, వాళ్ళు ఇచ్చే దాంట్లో మత్తు పదార్థం ఉంటుందేమో. చెప్తారు కదా, రైల్లో పోయేటప్పుడు వాళ్ళు ఇచ్చే బిస్కెట్ తిన్నారంటే మీరు అక్కడ అనుకుంటారు మొత్తం మీ దగ్గర ఉండేది దోచుకొని పోతారు వాళ్ళు. ఊరికి వచ్చేది మనకు వద్దు. అది ఏదైనా కానీ దానివల్ల మనకు శ్రమే, కష్టార్జితమే నిలుస్తుంది తప్ప ఫ్రీగా వచ్చింది ఏది నిలవదు. మీరు కావాలంటే పెద్దలు అడగండి, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు. కష్టార్జితం తింటా ఉంటే అది ఆరోగ్యానికి పడుతుంది, ఉచితంగా వచ్చేది అనారోగ్యానికి దారితీస్తుంది. అంటే దేవుడు మనకు కొన్ని ఉచితంగా ఇచ్చాడు. ఆయన గాలి, నీరు, చెట్లు, ఈ పక్షులు, జంతువులు ఇవన్నీ ఉచితంగా కలిగేస్తున్నాం. మనకు ఆదాముకు అప్పుడే మొదట్లో నుంచే ఆయన తయారు చేశాడు. ఇప్పుడు లూకా 12:12 ఏముంది? దేవుడే మనతో ఏం మాట్లాడాలి, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా అనేది నేను రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేసుకొని ఏం మాట్లాడాలా అని రాలే. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు మనం మాట్లాడే మాట అవతలి వాళ్ళకి అది చేరుతుంది. నేను మాట్లాడే మాట నా కోసం కాదు, కానీ నేను మాట్లాడే మాట దేవుని మహిమ కోసం. సువార్త. సువార్త అంటే ఏం చెప్పినాను? మంచి వార్త. ఇప్పుడు అందరూ ఇంతకుముందు నేను ఒక పల్లెకి పోయినమాట, తువ్వపల్లె. ఇంతకుముందు అంట పాస్టర్లు అంతా ఎవరంటే టీచర్లు అంట, స్కూల్ టీచర్లు ఉంటారు కదా, అప్పుడు బడిపంతులు ఎక్కువగా పాస్టర్లుగా ఉండేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళకు బైబిల్ చదివేది, మిగతా చదివేది రాదు, వీళ్ళు చదివి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు. స్కూల్లో వాళ్ళు బాగా చక్కగా చెప్పగలుగుతారు. అయితే వాళ్ళలాగా మిగతా వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళంతా పాస్టర్లు పెట్టారు. కానీ దేవునికి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా కదా, ఇప్పుడు దేవునికి మనందరిలో ఎవరు ఇష్టము అంటే ఏమని చెప్పినాడు? దేవునికి నేను అత్యంత సమీపంగా నేను ఉన్నా, కానీ ఒక ఉపమానం చెప్పినాడు. 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు ఇంట్లో లేవు. ఎక్కడున్నాయి? అడవిలో ఒక చోట ఉన్నాయి. ఏమా అతను అనుకుంటారు, నేను కూడా చదువుకుంటాను. అడవిలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? వింటే కదా నీకు తెలిసేది. మొత్తం 100 గొర్రెలు మనకి. 100 గొర్రెలు ఒకటి పోయింది, అవకాయ వెళ్ళిపోయింది. ప్రసాద్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, దాని దగ్గరికి. ఇంకా మనం ఏడు ఎత్తుకుంటారు అమ్మకం. ఏడు కూడా లేవు, ఆడ నీళ్ళు ఉన్నాయి, స్నానం తీసుకున్నాం, ఒకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు? పోతే పోయింది ఒకటి 99 ఉందా అనుకోలే. ఆ ఉపమానంలో అడవిలో ఉన్నాయి అవన్నీ. అడవిలో ఈ 99 వదిలిపెట్టా కానీ ఏదైనా పుల్లి వచ్చి తిన్నా కానీ ప్రమాదమే. కానీ ఈ 99 మాట విన్న 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రెల కోసం పరిగెత్తాడు ఆ యజమానుడు. అవును కదా, నేను చెప్పింది కదా ఉపమానం, ఏసని చెప్పారు ఉపమానం. అంటే ఎవరంటే దేవునికి ఇష్టం? దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళు అంటే దేవునికి ఇష్టం లేదు అని నేను చెప్పను, కానీ చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి అడగకుండా ఇస్తాడు. కానీ వాడు దూరంగా వెళ్ళిపోయాడు, వాడు తప్పిపోయినాడు పాపం. వాడి మీద అక్కర ఉంది. ఇప్పుడు ఫిలిప్ నాకు కీర్తన పక్కన ఉన్నా కానీ మనసంతా ఇంకా ఇద్దరు కుదరగా ఉంటారు అనుకున్నా, అది తెలిసి. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉంది ఇప్పుడు. అట్లనే మనం దూరం ఉండే వాళ్ళ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది.
అయితే దేవునికి ఎవరంటే ఇష్టం అంటే ఈ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమార్తెలు వీళ్ళు ఎట్లా జరుగుతున్నారు? చేపలాగా జారిపోతున్నారు వాళ్ళు రామంటే. అందుకే మిమ్మల్ని మనుషులు పట్టే జాలుగా చేస్తారని పరిమాణంలో చెప్పాను. మనుషులు చేపలు ఎవరు పట్టారా? మీలో చేపలు పట్టారు అనుకో, చిన్న చేపలు పట్ల చేతి పడుతున్నాం. ఎప్పుడు ఏమవుతుంది? జాగ్రత్త చదువు దొరుకుతాయా? జారిపోతాయి. జారిపోయే చేపల్ని పట్టుకొని మనము చేపలు అయితే మనం తినాం కానీ మనుషులు తినాం కాబట్టి మనుషులు ఏం చేయాలా? దేవునికి దగ్గరగా చేర్చాలా. అదే సువార్త. దేవునికి నీ వార్త, నీ చెప్పే మాటలు దేవునికి దగ్గరగా చేస్తే అది సువార్త, లేకపోతే దుర్వార్తనే. దుర్వార్తలు ఉండే ఉంటాయి. నీకు దగ్గర చేస్తున్నావు అనుకో, పోనీలే కనీసం నీకు లాభం ఉంది. దేవునికి మధ్యలో నువ్వు దూరుతావు అట్లే దూరి. ఇప్పుడు చాలా ఒక సంఘానికి పోయినాం మొన్న. అక్కడ ఎక్కడో వీడియో రికార్డింగ్ చేద్దామంటే వాళ్ళ కొడుకు బాగాలేదు ప్రొద్దుటూరులో. వాళ్ళ కొడుకు బాగోతే వాళ్ళ కదా నాకు కాల్ చేయాల్సింది, వాళ్ళు చేయరు. చెప్తే నాకు మాత్రం ఆ నొప్పి అలాగే ఉంటుంది. అరే వాళ్ళు చెప్పారు ఏం చేయాలా అని. సరే అని చెప్పి ఒక వీడియో రికార్డింగ్ చేద్దాము. ఎక్కడ చేద్దామంటే మా ఇంట్లో చేద్దామన్నా. సార్ ఎక్కడ? ఈసారి చర్చిలో చేద్దాం సార్. సరే మన నిర్మలా కారణం సుధాకర్ గారా అని పేరు, అక్కడికి పోదాంలే లేకపోతే ఇక్కడికి పోదాంలే అని బయలుదేరుతూ ఉంటే సడన్గా ప్రొద్దుటూరు గుర్తుకొచ్చు. అందుకే 8 అయింది. కాల్ చేసిన 7:30 ఇట్లా అయింది. ఏం నరేష్ ఎట్లా ఉంది ఆరోగ్యం అంటే చాలా కష్టంగా ఉంది. మరి ఏం నీకు ఫోన్ చేయడానికి రోగం? రోగం అనలేదా? ఏం ఫోన్ చేయలేదు మరి? సరే నేను వస్తున్నాను, రావచ్చునా? రండి అన్న ప్రాబ్లం చేస్తే బాగా. ఇప్పుడు ఈ బాగు చేసింది ఎవరు? నేనా? ఎవరు? మనకు పరిచయం చేయడానికి ఎవరున్నారు? మళ్ళీ మీరు వినాలి. అంత ఫస్ట్ మధ్యలో మిస్ అయ్యాలంటే ఆ ముందు చిన్నదైనప్పుడు పెద్దదైతే దాని కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయి. ఆకాశ పక్షులు అంటే ఎవరని చెప్పినా నేను? దేవదూతలు. దేవదూతలు వచ్చి ఎవరికి పరిచయం చేస్తారు? మనకు పరిచయం చేస్తారు. ఇప్పుడు నేను ఆత్మతో నింపబడింటే నాకు పరిచయం చేస్తారు, మీరు ఆత్మతో నింపబడింటే మీకు పరిచయం చేస్తారు. తండ్రి చిత్తం మీరు నెరవేరిస్తే ఒకవేళ అప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చాడు అనుకో, ఆ పిల్లడు కూడా అంతే ఏసయ్యంగా. అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఖచ్చితంగా దేవుని దూతలు పరిచయం చేయాల్సిందే. ఇప్పుడు ప్రశాంత్ హరిప్రియ, ఒకవేళ ఈ పాప హరిప్రియ దేవుని చిత్తం నెరవేర్చిందంటే, దేవుని చిత్తం అంటే ఏం చెప్పినాను? దేవుని అధికారము ఆయన కావాలా, అది ఆయన కోరిక, అది ఆయన చిత్తం. దానికి అందుకే ఎట్లా తెలుసు మీకు అంటే పరలోక ప్రార్థన చెప్పాడు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోక ముందు నెరవేరినట్టు భూమికి నెరవేరును గాక. అంటే ఇప్పుడు నెరవేరడం లేదనే కదా అర్థం దానికి. దేవుని రాజ్యం రావాలంటే ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యం లేదనే కదా దాని అర్థం. అది తీసుకురావాలి, ఆయనకు ఇష్టం అది. నువ్వు వచ్చును కాక నువ్వు ఊరుకుంటే అప్పుడు ఒకవేళ ఇది తెలిసింది, హరిప్రియకు తెలిసింది, దేవునికి దేవుని రాజ్యం కావాలంట, ఆయన చిత్తము ఇది, అది నేను తీసుకొస్తా అని ఎప్పుడైతే ఆ పిల్ల పట్టుబడిందంటే, పట్టుబట్టి ఏం చేయాలా? దండ వేయకూడదు. వాడు దేవుడు వీడు దేవుడు అని. దేవుడు ఇచ్చిన దేవదూతని పరిచయం చేసినప్పుడు ఏమవుతుంది? ప్రేమతో మాట్లాడంతే. ఏమమ్మా బాగున్నావా? ఇప్పుడు ఒక హరిప్రియ ఎట్లా చేయాలి సువార్త అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఆడుకుంటారు, బాగున్నావా అంతే. తాకాల వాళ్ళ ఇంటికి పోయి 2 మంచి మాటలు చెప్పాలి. కొంచెము స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అలర్ట్ చేయొద్దు, ఇలాగా అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, ఇలాంటివి అందరూ చెప్తారు. అలా వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. పరిచయం పెంచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మనల్ని ఇంట్లో కానిస్తారు. ఇంట్లో కానిచ్చినప్పుడు ఎవరు పోయేది? హరిప్రియ వాళ్ళు పోయేది. హరిప్రియతో పాటు ఎవరు పోతారు? దేవుని దూతలు. ఫిలిప్పన్న పోయి ప్రార్థన చేస్తారు, స్వస్థతలు జరుగుతారంటే ఎందుకు జరుగుతాయి? ఫిలిప్పన్న పోయినప్పుడు ఫిలిప్పన్నతో పాడి ఆయన ఒకరి తండ్రి చిత్తం నెరవేరిస్తే దేవదూతలు పోయి, దేవదూతలు పోయినప్పుడు అక్కడ స్వస్థతలు జరిగాయి. స్వస్థతలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అనుకుంటారు? ఫిలిప్పన్న చేశాడు అనుకుంటారు. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు?
నేను చేసిన అనుకుంటారు వాళ్ళు పిచ్చోళ్ళు. కానీ సకల ఘనత మహిమకు అప్పుడు ఫిలిప్ అన్న ఏం చెప్పాలా? నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన లేచాడయ్యా అని గొప్ప చెప్పకూడదు. మనం చేసింది ఎవరు? మనలో ఉన్న దేవదూతలు. అప్పుడు దేవదూతలు ఎవరు మాట విన్నారు? దేవుని మాట ఎందుకు చేసినారు వాళ్ళు. అప్పుడు ఘనత ఎవరికి పోవాలా? ఆ పిల్లవాడిని ప్రేమించి వాళ్ళ దగ్గర తీసిపోయింది ఎవరు? దేవుడు. ప్రేమించింది ఎవరు? దేవుడు ఆ పిల్లల్ని ప్రేమించాడు కాబట్టి నన్ను పంపించాడు. సరే కుమారా పోరా, వాడు తప్పిపోయిన కుమారుడు, వానికి బాగాలేదు, వానికి పోయి నేను ప్రేమిస్తానా, నువ్వు కూడా పో. ఇంకా నాన్న ప్రేమించినట్టు నేను కూడా ప్రేమించాలి కదా పోయి. నేను కూడా పోయి ప్రేమించిన. ఇప్పుడు వానికి పోయి వాడు నేను కనపడ్డా కాబట్టి నన్ను ప్రేమిస్తాను వాడు పట్టుకొని. వాడు ఎవరికి ఘనత, సకల ఘనత మహిమ ఎవరు చెందించాలా? దేవుడికి చెందించాలా. యేసయ్య కూడా మనకేం తప్పు చెప్పాలా. యేసయ్య ఏం చెప్పినాడంటే సత్పుత్రుడా, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి నేను అంటే, నువ్వు ధర్మశాస్త్రం మంది చదివినా కదా, ఆజ్ఞలు పాటించున్నాను. చిన్నప్పటి నుంచి పాటిస్తానన్నాను అని ఇదంతా చెప్పేదానికి ముందు అసలు నువ్వు నన్ను సత్పురుషుడు ఆయన పిలిచింది సద్బోధకుడా. అసలు నువ్వు నన్ను సత్పురుషుడే ఎందుకు పిలుస్తున్నావు? యేసయ్య అంటున్నాడు. నన్ను మంచోడు నువ్వు ఎందుకు అంటున్నావు? సత్పురుషుడు అంటే మంచివాడు. మంచివాడు ఎవడు లేడు దేవుడు తప్ప. నువ్వు అంటే యేసయ్య మంచివాడు కదా. మామూలు కొంతమంది అంటే అనుకుంటారు మంచివాడు ఎవడు లేడు దేవుడు తప్ప అంటే దేవుడు ఒక్కడే మంచివాడు, యేసయ్య చెడ్డోడు అని అనుకుంటాం. అది కాదు అక్కడ దాని అర్థం. సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి చెందించాలి. యేసయ్య దాన్ని దొంగలించకూడదని అనుకున్నాడు. ఇంకొక కుమారుడు, దొంగ కుమారుడు ఎవరు? లూసిఫర్ గాడు. వాడు ఏం చేస్తాడు? తండ్రి మహిమ దొంగలించాలని చెప్పేసి ఆయన సింహాసనం మీద కూర్చోవాలి, ఆరాధనంతా ఆయన దక్కాలని అనుకున్నాడు. అక్కడి నుంచి ఒక తనులంతే నరకంలో పడిపోయినాడు లూసిఫర్. ఇప్పుడు ఈ కుమారుడిని మనము మొదటి కుమారుడు యేసయ్య, రెండో కుమారుడు లూసిఫర్. ఎక్కడ ఉంది కథ? తప్పిపోయిరా కుమారుడు ఉపమానంలో ఉంది. అయితే ఇప్పుడు మనమంతా ఎవరమో ఆడలేము. ఎవరు వీళ్ళంతా? యువరాణులు మహారాణులు. మీరు యువరాణులు. మీరు నువ్వు యువరాణి మహారాణి. మహారాణి అమ్మ, మీరు మహారాణి. అమ్మ సిస్టర్ మీరు కూర్చున్నారు. మీరెవరు? మహారాణి. ఆమె మీరెవరు? మహారాణి. బ్రదర్ మీరు? బ్రదర్ మహారాజు. ఈ పిల్లవాడు మాత్రం యువరాజు. ఇది మన కథ. ఇది కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఏం చెప్పారంటే తప్పు. అది చాలా మంది ఏం చెప్తారంటే ఏం పేరు బాబు నీ పేరు? తమ్ముడు ఇందాక యేసయ్య బెబ్బే 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 నాను మాట రావా? ఏం పేరు? జయవర్ధన్ నీ పేరు? వెరీ గుడ్. ఇప్పుడు జయవర్ధన్ నేను వచ్చి నువ్వు పాపివి, నువ్వు అపరాధివి, నువ్వు దొంగవి అంటే అది నేను నిన్న అనడం బాబు చెప్పదు. నువ్వు యువరాజువి. నువ్వు ఎవరు? నువ్వు అంటే రాజకుమారుడు నువ్వు. ఇది చెప్పాలా? నిజం చెప్పాలా? ఎవరు చెప్పినారు ఈ మాట? యువరాజు అని చెప్పి నా తండ్రి చిత్తంలో నెరవేరిస్తే నువ్వు నాకు సహోదరువి, సహోదరువి. మన తండ్రి ఎవరు? ఈ మొత్తం ప్రపంచం మనం చూడలేనిది అన్ని నోటి మాటతో తన చేతులతో చేసిన దేవుడు. సర్వాధికారి, సర్వలోకాలకు అధిపతి ఆయన, సర్వజనులకు దేవుడు ఆయన. నా తండ్రి అయినప్పుడు నేను పాపి, నేను పెట్టకపోవాలి, ఆయన మనిషి ముందు అంటే నువ్వు అనుకుంటే అది ఎవరికి అవమానం? ఇప్పుడు నేను మా నాన్న ఉన్నాడు. మా నాన్న ఒక ఊరికి చెప్తా మాట ఒక 100 కోట్లకు అధిపతి అనుకోండి. మాకు నేను సేవకున్నా, నేను కుమారుని మా నాన్నకి. సేవకుగా అంటే మా దగ్గర పనిచేసాడు 40 సంవత్సరాలు పనిచేసినాడు. మా నాన్న 40 సంవత్సరాలు పనిచేసినాడు. వాడు పోతా అయితే ఇచ్చినాడు. మా నాన్న 5,000 ఇచ్చినాడు. వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే వారికి ఇవ్వాల్సిన జీతంలో ఇంకా 5,000 తక్కువ పట్టుకొని మళ్ళీ వస్తాడు రాడని చెప్పి కరోనా టైంలో సార్ అందరూ పోయినారు సార్ గురించి. ఈ అమాలి పనులు అంటే కూలి పనులు చేస్తుంటారు కదా, ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చినారంట. వాళ్ళు నడుచుకుంటూ పోయినారట. పేపర్లు వచ్చింది. వాళ్ళు అంత దూరం నడుచుకుంటూ పోయేటప్పుడు ఈ పక్కన రాయచోటి దగ్గర ఏదో పల్లె, ఆడికి నడుచుకుంటూ పోలేనా ఏంటి అని సార్ పోతా సార్ ఏమన్నా ఏంటి సార్ అంటే
మళ్ళీ వీడు అంతా మొత్తం జీతం ఇచ్చేస్తే వీడు రాడని చెప్పి కట్ చేసి సగం ఇచ్చినాడు. అంటే వాళ్ళ జీతం ఎంత 15,000 12,000 ఉంటుంది. సగం ఇచ్చాడంటే 5,000 ఇచ్చాడు. నడుచుకుంటూ పోతాంటే రే ముందు నేను పోయి కార్లో దింపేసి ఎంత ఇచ్చాడు నాన్న అంటే 5,000 అంటే 5,000 రూపీస్ నేనేమని ఏటీఎంలో డబ్బులు తీసుకొని ఇచ్చాడు. వాడు పాపం 40 సంవత్సరాలు పనిచేశాడు. 12కి ఏమొచ్చింది? కూలి వచ్చింది. కూలి వచ్చింది. అరే దేవుని సేవకులారా, మీకేమొస్తుంది? కూలి వస్తుంది. మీరు దాన్ని కూడా అడుక్కోవాలి. మీరు అయ్యా భిక్షాందేహి అని అడుక్కోవాలి మనం. అయితే దేవుని కుమారునికి ఏమొస్తుంది? మా నాన్నకు 100 కోట్లు ఉంటే నాకు ఎంత రావాలా? ఒకటే కూడా అనుకో మొత్తం వస్తుంది నాకు. లేదు ఇద్దరు వాళ్ళకు కనీసం సగమన్నా రావాలా. నాకు వద్దన్నా వస్తుంది. మనం ఏం కావాలప్పుడు ఏది మేలు? కుమారుడు ఉంటే మేలా, సేవకులు మేలా? కుమారుడుగా ఉన్నాడు. చెప్పినాడు కదా. ఇప్పుడు మనము ఏసే చెప్పకపోతే ఎవరు అనుకోవచ్చు. ఏం చేయమంటే మనము దేవుని చిత్తాన్ని మనము తెలియదు. మనకేందో అసలు చాలా మందికి అసలు దేవుని చిత్తం అనేది ఏందో తెలియకపోతే ఇప్పుడు ఒకవేళ నేను అబ్రహాము తినాను అనుకోండి. అబ్రహాం అంటే ఏంటిది? పెద్ద మాంసం. పేతురు అంటే చేప. ఇట్లా ఉన్నాయి కొన్ని పేర్లు. నేను అబ్రహాముని తిన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముని ఎటు చేశారంటే వంట, అప్పుడు నేను తినకుండా పోతే బాధపడతాను వాళ్ళు. ఎందుకంటే నేను అబ్రహాముని తిన్నానని చెప్పి వాళ్ళకు తెలీదు. అట్లా దేవుని చిత్తము తెలియకపోతే, ఇప్పుడు మా నాయన నాటుకోడి తింటాడు, మటన్ తింటాడు, కానీ ఈ బీఫ్ తిన్నాడు, ఈ బ్రాయిలర్ చికెన్ తిన్నాడు. ఇప్పుడు మొత్తం పెళ్ళికి పిలిచారు, వంటలన్నీ చేశారు, మొత్తం నాన్ వెజిటేరియన్, బాగా కొవ్వు పట్టినాయి, బాగా ఫ్రై అయినాయి, ఆకలేస్తుంది, నూనె ఉడుతుంది ఎవరికో. అయితే ఇంత ఉంది కానీ ఆయన తినడు, చేయగలుగుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇట్లనే అందుకే అందరూ బాగా ప్రవక్తలు మొత్తం 7-21 చదవండి ఒకసారి, 21 నుంచి 23 వరకు. వీళ్ళంతా ప్రవక్తలు, వీళ్ళంతా అద్భుత కార్యం చేసిన వాళ్ళు, వీళ్ళంతా దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, అంటే స్వస్థత వరము. ఎవరు చెప్తారంటే యేసే చెప్తాడు మనకి. ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించను. ఇప్పుడు ఎవరు బాసు దీనికి? తండ్రి బాసు. మీరు నన్ను పట్టుకొని, నేను ఇప్పుడు మా నాన్న బాస్ అనుకో, మీరు నన్ను పట్టుకొని సార్ నాకు ఏంటి సార్ అంటే నాకు ఆ అధికారం లేదు నాయన. సర్వాధికారము సర్వంతర్యామి సర్వలోకాలకు దేవుడు ఆయన చెప్తేనే నేను వచ్చేది. ఇది మీరు నన్ను పట్టుకొని ప్రభువా నీ నామమున అద్భుత కార్యం చేసితిమి, నీ నామనామ ప్రవచించితిమి, నీ నామమున చర్చిలు కట్టితిమి, నీ నామమున భోజనాలు పెడితిమి, నీ నామమున అది చేసినాం స్కూల్ కట్టినాము, బట్టలు కట్టినాము అంటే కుదరదు. ఏమంటారు నెక్స్ట్? మీరు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా? వీళ్ళు ప్రవేశించినారు. వీళ్ళు చదవండి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యాలు వెళ్ళగొట్టారు వీళ్ళు. హీలింగ్ పవర్. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అనేకమైన అద్భుతాలు చేసినారు. రొట్టెను ద్రాక్షారసం చేసినారు. ఇంకా వర్షం వస్తుంటే ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షాలు రాకపోతే రా అంటే వచ్చింది, త్వరలో వాళ్ళు లేమంటే లేచినారు, అన్ని చేసినారు వీళ్ళు. ఇంకా అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అప్పుడు ఏసై ఏమన్నా నువ్వా పద్మాక నువ్వేనా దా అని చాలా కష్టపడినావే నువ్వు అన్నాను కదా. రే నువ్వు కూడా నాకు తెలుసు అంటాడు ఏసయ్య. ఇన్ని చేసినానయ్యా నేను నీకోసం అంటే నువ్వు ఎవడో నాకు తెలియదు. మళ్ళీ పోనీ ఆ మాట అంటే సరే, ఒరే అక్రమం చేయవాడా నా ఇద్దరిని పో అని అనేవాడు. ఇంకా పద్మాకర్ ఏడ్చేవాడు.
ఏంద్రా నేను ఇన్ని రోజులు ఏమి ఇన్ని చేస్తేని దేవుని నామం ఇన్ని చేస్తే నేను స్వస్థతలు చేస్తేని అన్నీ చేసినాను, డబ్బులు ఇచ్చినా, అది ఇచ్చినా, వంటలు చేసినా, అన్నీ చేసినానే, ఎందుకు నా పరిస్థితి ఏమైపోయింది అని ప్రభువా నేను నా నామం వేసి చెప్తానే ఉంటుంది నేను నీ నామం అని. మరి ఏమైంది నాకు రోగం అంటే నేను పోయి చెక్ చేసుకుంటే ఏమైంది? తండ్రి చిత్తం చేయలేదు నాకు. నువ్వు తండ్రి చిత్తం చేయలే, నీ సొంత చిత్తం చేసినావు నువ్వు. నీ సొంత చిత్తం, స్వీయ ఆత్మ అంటే దురాత్మనే. మనం అనుకుంటామా నాకు నచ్చింది చేసినాలే అని. స్వీయాత్మ అంటేనే దురాత్మ. దురాత్మ అంటే కూడా దురాత్మనే. స్వీయాత్మ అంటే సొంత ఆత్మ. నీ సొంతంగా నువ్వు ఆలోచన వచ్చిందంటే అది అందుకే పరలోక ప్రార్థన ఏమంటుంది? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి మీద నెరవేర్చు. అంటే భూమి అంటే భూమి కాదు, మన జీవితంలో దేవుని యొక్క చిత్తం జరగాల, నా చిత్తం కాదు. ఇంకొక మాట ఉంటుంది ఏమని, ఇది ప్రార్థనా మందిరము సకల జనుల, ఈ ఆలయము సకల జనుల ప్రార్థనా మందిరముగా. ఈ ఆలయము సకల జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాల్సింది. కానీ దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? దొంగల గృహం చేసినారా మీరు అంటున్నాడు. అంటే ఆలయం అంటే ఈ చర్చిలో ఇది స్తంభాలు ఇవి కాదు, మనమే దేవుని ఆలయం. హృదయమే నీ ఆలయం. నీ ఆలయము మళ్ళీ క్రీస్తు కడుతున్నాం మనం, క్రీస్తు కాదు, దేవుని ఆలయం ఇదే. క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే ఇప్పుడు అంతా మీలో అంతా కొంతమందిని అభిషేకించినాం అనుకో, అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు. రక్షకుని రక్షించు అని చెప్పి పంపిస్తే అతను రక్షకుడు అవుతాడు. అయితే నీ హృదయం అనేది ఎవరి ఆలయం? దేవుని ఆలయం. మన హృదయం అనేది ఎవరి ఆలయం? దేవుని ఆలయం. అయితే దేవుడు అంటున్నాడు నీ ఆలయం ఇది పెట్టుకోండి మీరు కూడా. నీ ఆలయం ఏం కావాలి? ఇది సకల జనులకు ప్రార్థన మందిరం. అంటే ఇక్కడ ఎప్పుడు ప్రార్థనలు జరుగుతానల్లా మళ్ళీ మొదటికి వచ్చినాం. అడిగి ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక ఎట్లా చేస్తారు ప్రార్థన? అదొకటి చెప్పేసి వదిలేస్తాను. ఎడతెగక ఎట్లా చేయాలంటే ప్రార్థన, ఎడతెగక ఎట్లా చేయాలా? ఎడతెగక చేసే పనులు ఏంటి? కళ్ళు రెప్పలు ఉంటాయి. అవి మనము కనురెప్పలు వెలుగు ఉన్నప్పుడల్లా మూసుకుంటాం, తెరుచుకుంటాం. అవునా? గమనించారు ఎప్పుడన్నా? అట్టే తెలుసుకోండి. కొద్దిసేపు నీళ్ళు వస్తుంది, ఏడ్చినట్టు నీళ్ళు వస్తాయి. అది వెలుగున్నప్పుడు. కానీ పడుకుంటే కొన్నిసార్లు కళ్ళలో ఇట్లా చూస్తుంటారు, చూస్తున్నాం ఆయన అనుకుంటాం. కానీ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ర్యాపిడ్ ఐ మూమెంట్ వాడు కళ అంటాడు. అది ర్యాపిడ్ ఐ మూమెంట్. అది కూడా నిద్రలో ఒక భాగం. ర్యాపిడ్ ఐ మూమెంట్. డీప్ స్లీప్ పోయే ముందు ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉంది. అప్పుడు వాళ్ళు ఎట్లా అంటారు చూస్తుంటారు. అయితే ఎడతెక్కగా ప్రార్థన చేయడం అంటే మనం పడుకున్నామంటే ఇంకా రెప్ప కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్లో అంటే రాత్రి కళ్ళు కట్టేటప్పుడు ఇట్లా అంటారు కదా, వాళ్ళకు ఆ కళ్ళల్లో ఆ ద్రవం రావాలి. కళ్ళు పూసినప్పుడు ఒక ద్రవం వచ్చి మనకు ఆ ద్రవం మారిపోయిందంటే కళ్ళు మడుతుంటాయి. ఆ ద్రవము ఇట్లా తిరుగుతుంటుంది కాబట్టి ఆ రాత్రి కళలో మనము ఆ కన్ను రెప్ప వేయాల్సిన అవసరం లేదు. కానీ నేను అడిగేది అది కాదు. మన బాడీలో ఎడతెగగా చేసేది ఏమి అంటే ఇంకా నాన్ స్టాప్ చేసేది ఏంటి? గుండెకాయ ఆగిందంటే ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని వదిలేస్తారు అన్నమాట. చెయ్యి పడిపోతుంది. చెయ్యి పడిపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? మొదలు పెట్టి టెలిస్కోప్ పెట్టి చెక్ చేస్తారు. బతికి ఉంటారు. శబ్దం రాలంటే ఇంక ఎత్తడమే. ఇంకా పేరు పెట్టి కూడా పిలుస్తారు. ఎత్తండి ఏమంటారు? బాడీని ఎత్తండి అంటారు. ఈ బాడీని ఎత్తండి, వాసన వస్తుంది, బాడీ శవాన్ని ఎత్తండి అంటారు. పేరు పెట్టి కూడా పిలిచారు. అంటే గుండెకాయ కొట్టుకుంటుంది. ఇంకొకటి వాసనగా శ్వాస పీల్చుకుంటాము అంటే పట్టుకోం కదా, మళ్ళా వదులుతాం. అయితే ఎడతెగగా ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకు గుండెకాయ కొట్టుకునేటప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
పిలుచుకున్నప్పుడు నీ రాజ్యము వచ్చును కాక అనాలే, నీ రాజ్యం నేను తెస్తాను అని అన్నాను. ఏదో ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే నీ రాజ్యం నేను తెస్తా, నీ చిత్తం నేను చేస్తా వదిలేటప్పుడు, కాదు వదిలేటప్పుడు. లేదా నేను ఇంకా దేవుని కుమారుడు అయిదా అనుకుంటున్నాను అనుకుంటే నీ చిత్తము పరలోకం నెరవేరుతూ భూమి నెరవేరు కావాలి, నీ చిత్తము నెరవేరు కాక. నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తము నెరవేరు కాక, నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తము నెరవేరు కాక. ఇదే ప్రాక్టీస్ చేయాలి. గాలి పీల్చుకున్నప్పుడు, గాలి వదిలేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు నువ్వు చేసేది పరలోక ప్రార్థన. ఎవరు చేస్తున్నావు? దేవునికి చేస్తున్నావు. అంటే దేవుడి మాటలో నీ నోట్లో మళ్ళా దేవునికే ఆ కనెక్షన్ ఎట్లా చూసుకోండి మీరు. మళ్ళీ గుడికాయ దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఇంకా వేరే ఆలోచన లేకుండా చేయాలంటే మనం ఇది ఖాళీ సమయాల్లో ప్రాక్టీస్ చేసినామంటే నిద్రపోయినప్పుడు గుండె కొట్టుకుంటుందా? ఆ గుండె ఏమంటుంటుంది? ఏమంటది? దేవునికి స్తోత్రం అంటది. నువ్వు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏమంటావు? నీకు తెలియకుండానే నీ సబ్ కాన్షియస్ మైండ్లో నీ రాజ్యం నేను తెస్తా, నీ చిత్తం నేను నెరవేరుస్తా, నా జీవితంలో కూడా నీ చిత్తం నెరవేరాలి అని కంటిన్యూస్ ప్రార్థన ఉంచినప్పుడు అప్పుడు నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతావు. ఈ పరలోక మర్మాలు అర్థమవుతాయి. దేవుని రాజ్యం తీసుకురావడం కోసమే నేను పుట్టినాను అని అర్థమవుతుంది. ఒకవేళ ఈ రహస్యం నీకు తెలియదు అనుకో, మన బతికి ఏమవుతుంది? ఆత్మీయ రహస్యం మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటాము? మనము రైతు పని చేసుకోవడానికి పుట్టినాము, కూలి పని చేసుకోవడానికి పుట్టినాము, పిల్లల్ని పెంచడానికి పుట్టినాము, ధనం సంపాదించడానికి పుట్టినాము, పేరు సంపాదించడానికి పుట్టినాము, వేరే వాడి దగ్గర నుంచి మెప్పు పొందడానికి పుట్టినాము, వాడు తప్పట్టు కొట్టడానికి పుట్టినాము అనుకుంటాం మనం. వాడు తప్పట్టు కొడితే వాడి చేతిలోకి వస్తుంది, కానీ మనకేం వస్తుంది? ఏం రాదు. మళ్ళీ మర్చిపోతాం. ఎన్నోసార్లు ఎంతమంది తప్పట్టు కొట్టింటారు మనకి, మళ్ళీ మర్చిపోతాం మనం అవన్నీ. మనం ఎన్నోసార్లు ఎంతమంది మెచ్చుకుంటారు, ఎంత గొప్ప చేసావయ్యా, మర్చిపోతాం అవన్నీ. ఎన్నిసార్లు మంచి భోజనం మనం తింటాం, అవి ఆకలేసినప్పుడు గుర్తుంటాయా మనకు? అవన్నీ ఉండవు. ఆకలేసినప్పుడు మనకు ఏది గుర్తుండదు. అందుకే నిరంతర ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయడం అంటే మనం ఒకవేళ ఈ పనులు చేయకపోతే మన జీవితం ఏమవుతుందంటే, ఆత్మీయ పనులు చేయకపోతే మన జీవితం జంతువు జీవితం అవుతుంది. మనిషి అంటేనే జంతువు ప్లస్ ఆత్మ. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దేవుని ఆత్మలో నువ్వు నింపబడాలి, దేవుని చిత్తము ఇది, దేవుని రాజ్యంలో తీసుకురావాలనే సత్యం నువ్వు వెలగకపోతే నీ బ్రతుకు జంతువు బ్రతుకు. అందుకే అంటాడు అమూల్యమైనవి పద్దులకు కుక్కలకు వేయుడే. ఎందుకంటే వాళ్ళకు ఆత్మ అవగాహన లేదు కంప్లీట్గా. కానీ అది ఇప్పుడు అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత నాకు దేవుడి ఇష్టాలు, నాకే కాదు, దేవుని కుమారులు అందరికీ తప్పిపోయిన కుమారులు పట్టుకొని తీసుకొచ్చే బాధ్యత ఇచ్చాడు. అదే నా జీవిత గమ్యం, అదే నీ జీవిత గమ్యం. దానికోసమే నువ్వు మరణించాల్సి కూడా ఉంటుంది. నీ సొంతంగా నువ్వు మరణించాలనుకుంటే దానికి ఎవరు చెప్పలేదు. ఎక్కువ తిని చచ్చిపోతారు చాలామంది. ఎక్కువ మంది ఎందుకు చనిపోతారంటే ఎక్కువ తిని తినాల్సిందంటే ఎక్కువ తిని చనిపోతారు ఎక్కువ మంది. అయితే దేవుని మహిమ కోసం నువ్వు కావాలా, దేవుని మహిమ కోసం నువ్వు బ్రతకాలా, దేవుని మహిమ కోసం నువ్వు ఒక చోట తిరుగుతూ ఉండాలా. అది యేసయ్య ఏం చేస్తున్నాడు? సమీప పట్టణాల సమీప గ్రామాలకు వెళ్ళి ఆయన బోధించాడు, పడవ మీద వెళ్ళి ఆయన బోధించినాడు, స్వస్థపరిచినాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఆల్రౌండర్ అయిన అన్నింటిలో. కానీ నువ్వు ఒక పని మాత్రమే చేస్తే సరిపోదు. ప్రతి ఒక్క పని దేవుని కోసం ప్రతి ఒక్క పని చేయాలి. నువ్వు పనుడు కాదు, కానీ నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అది బాధ్యతగా చేయాలి. ఒకవేళ నువ్వు పనుడు అయితే నీకు వస్తుంది జీతం, దానికోసం నువ్వు అడుకోవాల్సి కూడా ఉంటుంది. కానీ నువ్వు దేవుని కుమారుడు అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడు ఎలా అవుతావు దేవుని కుమారుడు? అయిపోయి లాస్ట్ 2 minutes. మనం పనవాడు దేవుని కుమారుడు ఎట్లయితాడంటే, పనవాడు అంటే తప్పిపోయిన కుమారుడు కొంచెం దగ్గరకు వాడు అనుకుంటాడు నాకు దేవుని గురించి అన్ని తెలుసని. కానీ వానికి అసలు చాలా కష్టం ఉంది, అవకాశం లేదు, నడుకోవాల్సిందే. వానికి దేవుని కుమారుడికి సర్వ సమృద్ధి, వద్దంటే డబ్బులు. వీరికి వానికి ఏం తేడా? నేను ధనార్జన కూర్చో ఏం తేడా అంటే, వీరికి దేవుని కుమారుడికి తండ్రి చిత్తం తెలుసు. నా తండ్రికి ఆయన రాజ్యం రావాలనేదే ఆయన కోరిక, అది తీసుకురావడం నా బాధ్యత అనే విషయం తెలుసు. దాని వైపు ఆయన ప్రయాణం చేసినప్పుడు ఏమంటాడు యేసయ్య, నువ్వు
తండ్రి చిత్తం నెరవేర్చింది కనుక నువ్వు నా సహోదరుడివి తల్లి మరీ చేసినటువంటి అంటే మనం యేసయ్యకి తమ్ముడు అవుతాము, దేవునికి కొడుకు అవుతాము. ఎప్పుడైతే నువ్వు దేవునికి కొడుకు కూతురైనావో నీ జీవితం ఒక పాట, నీ జీవితం ఒక డ్యాన్స్. దావీదు వలె నాట్యం ఉంటుంది, పాట ఉంటుంది. నేను చెప్తా, ఈ ప్రపంచంలో 10 మంది ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళలో నేను ఉంటాను. అదే ఇప్పుడు నాకు కొద్ది కాదు, అది ప్రతి ఒక్కరి స్వాస్థ్యం, మీకు ఫ్రీ గిఫ్ట్ అది. ఇదే నేను స్పెషల్గా రాజరత్న వేసుకు ఉంటాడు కాబట్టి ఉంటాడేమో, మా చెల్లెలు మాత్రం ఉన్నట్టు లేదు. మళ్ళీ ఏడుపే ఎప్పుడు నీకు అది గుర్తింపు. నేను రాజరత్నం పుట్టకపోయినా కానీ, ఫిలిప్ పుట్టా కానీ, ఫిలిప్ మామ పుట్టా కానీ, లేకపోతే అడుగుడు వారికి పుట్టా కానీ, ఒకవేళ నేను తండ్రి చిత్తము నెరవేర్చి నేను గానా అది నెరవేరిస్తే నేను రాజకుమారునే. నా తండ్రి అంటే దేవుడు, ఆ దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. మరి నేనేమైతా మహారాజు అవుతా, లేదంటే యువరాజు అవుతా. నా జీవితంలో నా పోకడ, నా చూపు, నా మాట ఒక రాజు పోలికలో ఉంటుంది. నీకు బిడ్డల చూపు చూస్తున్నావా, నీవు భయపడుతున్నావా, సిగ్గుపడుతున్నావా, తప్పు జరిగితే నిందేస్తున్నావా, ఇవి దురాత్మలు నీలో ఉన్నాయంటే, నీకు రోగం ఉందా, నీకు బాధ ఉందా, నీకు దుఃఖం ఉందా అంటే నువ్వు ఇంకా ఎక్కడో దేవుడు తప్పిపోయినావు. ఇంకా తండ్రి చిత్తం తెలుసుకోవాలి, తెలిసినా కానీ చేయకపోతే నువ్వు దేవుని పని చేసినా కానీ ఆయన ఏమంటున్నాడు కదా, దేవుని పని చేసినా కానీ తండ్రి చిత్తం నెరవేర్చకపోతే ఏమంటున్నాడు, అక్రమం వచ్చే వారా ఎట్లాస్ట్ అంటున్నాడు, నా నుంచి తొలగిపో అంటున్నాడు. అసలు నువ్వు అంటే నాకు కూడా తెలుగు అంటున్నాడు. ఎంత అవమానం. ఇప్పుడు నేను ఫిలిప్ చూసినాడు, నన్ను చూసి తెల్లట్టు ఉండి రండి కూర్చోండి కూడా అనుకుంటా తెల్లట్టున్నాడు. ఎవరు బాబు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ కట్టి? ఎంత అవమానం మనకి. మీరు పర్లోకానికి వెయిట్ చేస్తున్నారు అంతా, రెవరెండు బిషపులు అంత పెద్ద వాళ్ళంతా ఆయన కట్టి. మరి వాళ్ళ పరిస్థితి ఎక్కడుంటాయి, మన పరిస్థితి ఏంటి? అయితే దేవుడు మనకి రహస్యం ఈరోజు చెప్పాడు, ఏమి అంటే చిత్తం అంటే ఆయన రాజ్యం అనేది రావడమే ఆయన చిత్తము, అది చేయడమే మన బాధ్యత. మన బాధ్యత ఏంటంటే తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవాలా, చేపలు అయితే వాళ్ళు తింటాం కానీ మనుషులు పట్టే జాగ్రత్తలు చేసి ఎవరికి ఇవ్వాలా, దేవుని వరకు తీసుకురావాలా, వాళ్ళని కూడా మనలాగా మార్చాలా. మనమేం దాన్ని ముక్కాల్సిన అవసరం లే. యేసు ఏం చెప్తాడంటే 30 సేర్ల గోధుమ పిండి పులిసేదానికి మీరు పడే శ్రమ ఏంది, కొంచెం పులిసిన పిండి వేస్తారు అంతే. రాత్రి పడుకుంటారు, పొద్దున్న తెల్లారితేనే అంత పిండి అంతా రుచికరంగా అది తినడానికి రెడీ అవుతుంది. దోశ కూడా అంతే కదా, రాత్రి సోడా కూడా వేస్తాం, పొద్దున్న పుల్లగా అవుతుంది తినడానికి. అది పుల్లగా కలిగితే తినలేము అసలు, మనం అరగదు. పెరుగైనా పాలు అట్ట వదిలిపెడితే పొద్దున్న కల్లా చిటిపోతాయి. అది కొంచెం తోడేస్తే అది ఆరోగ్యకరంగా మారుతుంది. రాత్రి అంతా మనం కూర్చొని చూస్తాం దాన్ని ఏమన్నా చేయమని అట్లే శ్రమ పడకుండానే వారం సంవత్సరం ద్వారా నా ఇద్దరు రండి, విశ్రాంతి కలిగిస్తాను. విశ్రాంతి అంటే నాట్యం, విశ్రాంతి అంటే రిటైర్మెంట్ చావు కాదు. విశ్రాంతి అంటే సంతోషం, సమాధానం, అది చెప్పలేనంత ఆనందం. ఈ ఆనందం మనతో ఉండాలని, ఈ సంతోషం మనతో ఉండాలని మనం అనుకుంటే సరిపోదు. కానీ మనం దేవుడి చిత్తము తెలుసుకొని దాన్ని నెరవేరుస్తుంటే, నేను చెప్పేది మీరు ధనం అయిపోండి, మీరు సంతోషం అయిపోండి అని చెప్పడం. దేవుడు అయిపోతే ఇవన్నీ వస్తాయి. దీనికోసం పోతే బహుశా రాకపోవచ్చు మీకు. మళ్ళా డబ్బు కోసం చూద్దాము, డబ్బు కోసం పోతాను, దేవుడి దగ్గర పోతే డబ్బు వస్తుంది అంటే బహుశా అది నీకు వేరే ప్రణాళిక కూడా వచ్చు దేవుడు. నేను వెళ్ళాను, నాకు అమితమైన డబ్బు ఉంది, అమితమైన సంతోషం ఉంది, అమితమైన ఆరోగ్యం ఉంది, నాకు అసలు ఏ రోగం లేదు. అయితే మరి ఈ పరిస్థితి నాకు ఉంది, మీరు కూడా రండి అంటాం. దానికి ఏం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, దానికి ఏం అర్హత లేదు. సో మీ సంతోషము, మీ కుటుంబ సమస్యల్లో, మీ ఆరోగ్య సమస్యల్లో, మీ యొక్క శరీర సమస్యల్లో, మానసిక సమస్యల్లో, ఆత్మీయ సమస్యల్లో, ప్రతి సమస్యకు ఈరోజు దేవుడు మీకు ద్వారా తెచ్చున్నాడు. ప్రతి సమస్య దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో ఇప్పుడే వినబోతున్నాను. సకల ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవునికి చెందుగాక. ఆమేన్.